ఇమాజిన్ మీరు ఒక కంపెనీలో షేర్స్ కొన్నారు. షేర్స్ మీరు కొన్న వెంటనే ఆ ప్రైస్ నుంచి ప్రైస్ కింద పడిపోతుంది. మీరు షేర్స్ కొనేదానికి ఆ బై బటన్ పైన క్లిక్ చేసే దగ్గర నుండి మీరు డిసప్పాయింట్ అయ్యి లాస్ బుక్ చేసేంత వరకు ఆపరేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే మీరు నమ్ముతారా? ఆపరేటర్స్ రీటైలర్స్ ని చాలా విధాలుగా ట్రాప్ చేస్తారు. అందులో వాళ్ళు వాడే మెయిన్ అండ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్ ఏదైనా ట్రాప్ ఉందంటే అది పంప్ అండ్ డంప్ స్ట్రాటజీ. చాలా మంది రీటైలర్స్ ఈ ఆపరేటర్స్ వేసే ట్రాప్ లో ఇరుక్కొని చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రీటైలర్స్ కి తెలియకుండా ఫేక్ న్యూస్ ఛానల్స్ ని, ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ని అండ్ వాట్సాప్ గ్రూప్స్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం బట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ కి లేదా ట్రేడర్స్ కి అవేర్నెస్ లేదు. ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సోషల్ మీడియా ద్వారా, అండ్ మనం ఎలా ట్రాప్ అవుతున్నాం. సో ఈ వీడియోలో ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఎలా మనల్ని ట్రాప్ చేస్తారు, అండ్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యే దానికోసం రీటైల్ ట్రేడర్స్ ని ఎలా బుక్ చేస్తారు అనేది చూద్దాం. స్టెప్ బై స్టెప్ చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టేజ్ 1 లో వాళ్ళు సైలెంట్ గా, అంటే ఏ న్యూస్ లోను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోను ఎక్కడ కనపడవు, వాళ్ళు సైలెంట్ గా అక్యుములేట్ చేసుకుంటారు ఒక ప్లేస్. ఇక్కడ చూసారా, అసలు ఏ మూవ్మెంట్ లేదు, అసలు ప్రైస్ యాక్షన్ పైకి అంత వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు, న్యూట్రల్స్ వస్తున్నాయి అండ్ వాల్యూమ్ కూడా కొంచెం ఉంది. దీని అర్థం వాళ్ళు సైలెంట్ గా ఈ ప్లేస్ లో స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, బయటకు అస్సలు రాదు, ఎందుకంటే ప్రైస్ మూవ్మెంటే లేదు. స్టేజ్ 2 లో వన్స్ వాళ్ళకి కావాల్సిన స్టాక్స్ అంతా అక్యుములేట్ చేసుకున్న తర్వాత సడన్ గా ప్రైస్ ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే డిమాండ్ సప్లై లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి ఆ ప్రైస్ ని పైకి తీసుకెళ్తారు. ఇక్కడ చూసారా, 1, 2, 3 ఓన్లీ 3 months లో వాళ్ళు ఆల్మోస్ట్ 250%, 3 months లో 250% రిటర్న్ జనరేట్ చేశారనమాట. ఇక్కడ జస్ట్ 3 months లో వాళ్ళు 2.5x స్టాక్ ని తీసుకెళ్లారు పైకి. వన్స్ ఆపరేటర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రైస్ వరకు వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు బయటికి రావాలి కదా. బయటికి రావాలంటే లిక్విడిటీ కావాలి. ఒకరు సెల్ చేస్తే మీరు బై చేయగలరు, సెల్ చేయాలంటే ఒకరు బై చేయాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 250% జనరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే కొత్త బయ్యర్స్ కావాలి. ఆ బయ్యర్స్ ఎవరు? రీటైలర్స్. ఎలా అంటారా, వన్స్ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, టెలిగ్రామ్ ఛానల్స్ లోను, వాట్సాప్ గ్రూప్స్ లోను, యూట్యూబ్ యాడ్స్ లోను వీళ్ళు ఈ ఫలానా స్టాక్ ఇక్కడ నుంచి 3 months లో డబల్ అయ్యింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ 2-3 months లో ఇంకా 2 times 3 times వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అనమాట, రీటైలర్స్ ని ట్రాప్ చేయడం కోసం. చాలా మంది రీటైలర్స్ ఇక్కడ ట్రాప్ అవుతారు. వాళ్ళు నమ్మే గ్రూప్స్ నుండి, టెలిగ్రామ్ ఛానల్స్ నుండి ఇలాంటి మెసేజ్ వస్తుంది, లైక్ సో అండ్ సో స్టాక్ 3x అయింది, 2.5x అయింది, నెక్స్ట్ మంత్ దీనికి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది, అట్లీస్ట్ 100% రిటర్న్ ఇస్తుంది అని న్యూసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట ఈ రీటైలర్ డెసిషన్ కోసం. సో రీటైలర్స్ ఏం చేస్తారు, రీటైలర్స్ వెళ్ళి ఈ స్టాక్ ని అటు చూడకుండా బై చేస్తారు. సో రీటైలర్స్ వన్స్ బై చేయడం స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎవరైతే ఆపరేటర్స్ 3 months బ్యాక్ ఈ ప్లేస్ లో నుండి కూర్చొని ఉన్నారో వాళ్ళు రీటైలర్స్ కి సెల్ చేసేసి వీళ్ళు ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అర్థమైందా? సో వన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రీటైలర్స్ కి స్టాక్ ఇచ్చేసి అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఏమి ఉండదు, లోవర్ సర్కిల్ మీద లోవర్ సర్కిల్ పడి కిందకు వస్తుంది అనమాట. సో ఇది జస్ట్ చూడండి, వాళ్ళు వన్స్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఓన్లీ 1 month లో 42% కింద పడింది. చూడండి ఇక్కడ 40%. రీటైలర్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఫాల్స్ హోప్ లో ఇది ఎప్పటికైనా పెరుగుతుంది, ఇది 1 month పడింది, నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ పెరగచ్చు, దీంట్లో పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు అలా కూర్చొని ఉంటారు. బట్ అక్కడ డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ ఉండదు అండ్ బయర్స్ సెల్లర్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ఆ స్టాక్ కిందకి పడుతూనే వెళ్తుంది. సో మళ్ళీ స్టేజ్ 5 లో ఏంటి, వన్స్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రీటైలర్స్ బుక్ అయిపోతారు కదా, వాళ్ళు హోప్ లో ఉంటారు ఎప్పటికైనా పెరుగుతుంది అని చెప్పేసి. బట్ మెల్లమెల్లగా ఫస్ట్ మంత్ లోనే ఇది ఎంత ఆల్మోస్ట్ 42% కింద పడింది. తర్వాత మెల్లగా కింద పడి ఎక్కడి నుంచి అయితే వాళ్ళు పైకి తీసుకెళ్లారో పంప్ చేశారో మళ్ళీ ఇక్కడ డంప్ చేసేస్తారు. ఆ డంప్ చేసింది మళ్ళీ సేమ్ పంప్ చేసిన ప్లేస్ కి వచ్చేసింది. సో రీటైలర్స్ కంప్లీట్లీ లాస్ట్ అన్నమాట. దీంట్లో సమ్మరైజ్ చేయాలంటే
చూడండి ఇంకొకసారి. ఫస్ట్ లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంతకు వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందా అంటే లేదు. ఈ ఎగ్జాంపుల్ లో నా అనాలిసిస్ ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ వీళ్ళు సైలెంట్ గా అక్యుములేట్ చేసుకున్నారు. వాల్యూమ్స్ కూడా కాన్స్టెంట్ గా అదే ప్లేస్ లో ఉన్నాయి. సో వీళ్ళు అక్యుములేట్ చేసుకున్న తర్వాత జస్ట్ 3 months లో వీళ్ళు దీన్ని 250% పైకి తీసుకెళ్లారు. 250% తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవాలని డిసైడ్ అవుతారు అనమాట. ఎగ్జిట్ అయ్యేటప్పుడు వీళ్ళకి మళ్ళీ కొత్త బయ్యర్స్ కావాలి కదా, దానికోసం వీళ్ళేంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. సో ఇక్కడ వరకు వీళ్ళు పంప్ చేసి ఇక్కడ డంప్ చేయడం కోసం వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి అప్రోచ్ అవుతారు అనమాట. వన్స్ రీటైలర్స్ బై చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి సెల్ చేసేసి ఎస్కేప్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ ఇరుక్కున్న రీటైలర్స్ మళ్ళీ లాస్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు కొన్న ప్లేస్ లో నుండి లాస్ లోకి వచ్చేస్తారు. సో మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో మళ్ళీ సేమ్ అదే ప్లేస్ కి వచ్చి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బై చేసిన రీటైలర్స్ కంప్లీట్ లాస్, వాళ్ళు కొన్న ప్లేస్ దగ్గర నుంచి లాస్. నెక్స్ట్ వీడియోలో నిఫ్టీ కింద పడడానికి ముందు పైకి వెళ్తున్నట్టు అందరినీ ఎలా నమ్మించి అందరినీ ట్రాప్ చేసిందో చూద్దాం. పడడానికి ముందు ఏవైనా హింట్స్ ఇచ్చిందా, ఏవైనా ఫుట్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయా, అది ప్రైస్ యాక్షన్ బట్టి మనం అనలైజ్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. చాలా మంది ఇలా అవేర్నెస్ లేకుండా ట్రేడ్ చేసి వాళ్ళ మ్యానిపులేషన్ లో ఇరుక్కొని వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అవేర్నెస్ వచ్చేటట్టు చూడండి. అండ్ చార్ట్ అనాలిసిస్ కోసం, ట్రాప్స్ ఐడెంటిఫై చేయడం కోసం, మ్యానిపులేషన్స్ అండ్ ఆపరేటర్స్ నుండి జాగ్రత్తగా ఎలా ఉండాలి, కాషియస్ గా ఎలా ఉండాలని తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు సపోజ్ పాస్ట్ లో ఏదైనా ట్రేడ్ లో ట్రాప్ అయినా, మీరు ఏదైనా చార్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.